ఇంకొకటి గుర్తుంచుకోండి, మీరు ఏ మహిళ మీద కూడా అత్యాచారం జరిగి మర్డర్ చేసినా మానభంగం చేసి తప్పించుకొని నేరస్తులు తప్పించుకొని పోయినా కూడా మీరు ఏ రోజు కూడా ముందుకొచ్చి మాట్లాడాలి. ఈరోజు ఎక్కడ మేము చెయ్యమని అనమో, చెయ్యొద్దు, చెయ్యరాదు, జరగకూడదు, నేను దాన్ని నేను సమర్థించను, అంగీకరించను కూడా. ఒకటి నేను చెప్తున్నా, ఈరోజు ఎక్కడన్నా జరిగిందంటే ఇమీడియట్గా మా నాయకులు మా కార్యకర్తలే పోతున్నారు. ఫస్ట్ వాళ్ళు ప్రతిపక్షంలో ఇంకా నిద్రపోతున్నారు, వాళ్ళు పోతలేరు. అది పోయినాక మేము దాన్ని ఆసుపత్రికి పంపించో లేకపోతే దానికి ట్రీట్మెంట్ ఇప్పించో వాళ్ళకి ఇమీడియట్గా సస్పెండ్ చేసో, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరన్నా అధికారులు ఉంటే సస్పెండ్ చేసో, లేదు అని అంటే ఎవరైనా నేరస్తులు ఉంటేనో 24 గంటల్లో ఛేదించి పట్టుకున్నాను మేము అన్ని చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇగో ముంగల్కి వచ్చి మాట్లాడతారు తప్పించి వాళ్ళు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కలు తిరుగుతున్నాయి, లేదంటే ఎలకలు చచ్చి పేషెంట్లు చచ్చిపోతున్న సందర్భాలు అది నీకు మర్చిపోయి అది వరంగల్లో జరిగిన సంఘటనో ఇంకెక్కడో జరిగిన సంఘటన గుర్తొచ్చి చెప్తున్నట్టున్నావు. మేము అన్ని విధాలా పనిచేయడానికి పోతున్నాం. 30 ఎకరాలలో పనిచేయాలని ఈరోజు ఉస్మానియా ఆసుపత్రికి నువ్వేమో ఆసుపత్రిని హైదరాబాద్ని డల్లాస్గా మాట్లాడుతాంటివి, కానీ ఆ ఉస్మానియా ఆసుపత్రి నిండా డల్లాస్ లాగా వాటర్ ఫాల్స్ పోయింది. కానీ ఇప్పుడు మేము ఇమీడియట్గా యాక్షన్ రంగంలోకి దిగి 30 ఎకరాలలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం మేము అంచనాలు వేస్తున్నాము, దాన్ని ప్రకటించేసాము, దాని కార్యాచరణ స్టార్ట్ అయ్యింది. మేము మీలాగా కాదు, ఉన్న ఆసుపత్రిలో మీరు చేసినటువంటి దరిద్రమైనటువంటి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోక వ్యవస్థ సర్వనాశనం అయ్యి మొత్తం గాడి తప్పిపోయిన దాన్ని ఇప్పుడు ఒక్కొక్కటి మేము దాన్ని సవరిస్తున్నాం. చెడిపోయడం ఒక 5 నిమిషాల పని, కానీ దాన్ని బాగు చేయడం 5 నిమిషాలలో ఒక అద్దం పగిలిపోతుంది, కానీ దాన్ని మళ్ళీ అతికించలేము. కానీ దాన్ని బాగు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అట్లాంటి దుస్థితి తీసుకొని వచ్చిన తర్వాత ఎంతసేపు గాంధీ కుటుంబం మెప్పు కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రజల బాగోగులు. ఇది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి కూడగలుపుకొని ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు, స్క్రిప్ట్లు అవి. దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఒకవేళ నన్ను నువ్వు కంటిన్యూ అడిగినావు అనుకో, నేను ఇక వాళ్ళని తిట్లు తిట్టాల్సి వస్తుంది. ఆ దొంగ వెధవలకి ఎన్ని తిట్లు తిట్టాలని అనేది, కేంద్రంలో ఉన్న బీజేపీ దొంగ వెధవలకి తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు గాంధీ కుటుంబాన్ని, గాంధీ కుటుంబం మెప్పు కోసం పనిచేస్తుంది. మెప్పు అంటే ఎవరు మెప్పు? ప్రజల మెప్పు కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో కూడా మా నేషనల్ పార్టీ ఏఐసిసిలోనే అధిష్టానం పనిచేస్తుంది. వాళ్ళలాగా మేము అదేంది మహారాష్ట్రలో పోయి మేము మా పార్టీ ఆవిర్భావం చేస్తాము, లేకపోతే ఢిల్లీలో పోయి ఆఫీస్ కట్టుకుంటామని 3 నెలలకే ముచ్చట చేసి మూసేసి, వినాలి, వినడం నేర్చుకోవాలి. 3 నెలలకే ముచ్చట చేసి ప్రభుత్వం ఇడ పడిపోగానే ఆడ బిచార ఎత్తేసి కథమైపోయిందని దివాళా తీసేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతలేరా? నేను చెప్తున్నా, మన నేషనల్ పార్టీ 138 ఏళ్ల నుంచి మాది బతుకుతూ ఇంకా భూమి ఉన్నంత కాలం బతికేటటువంటి పార్టీ మాది. మా అధిష్టానం ఎవడన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా అధిష్టానం ఢిల్లీలోనే ఉంటుంది, మా నేషనల్ పార్టీ. మీలాగా గల్లీలో రంగులు పూసుకొని పోయి మహారాష్ట్రలో తెలంగాణ ప్రజల సొమ్మునే తీసుకొని పోయి మహారాష్ట్రలో బినామీల పేర్ల మీద మార్చేటటువంటి వ్యక్తిత్వం మాది గానే కాదు. మా పార్టీ నేషనల్ పార్టీ. ఎవడన్నా నాళ్ళు కుటుంబ పాలన అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కుటుంబాన్ని పోషిస్తున్నాం మేము? ఏ కుటుంబ పాలన చేస్తున్నాం? యనుమల కొండలరెడ్డి ఎవరు? యనుమల తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారు? వాళ్ళకి అధికారాలు ఇచ్చి పదవులు అధికారంలో లేనిది అధికార సపోర్ట్ చేస్తే తప్ప 10 మంది కలిసి పనిచేసి సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు సహకరించారు రేవంత్ రెడ్డి గారికి కానీ పార్టీకి కానీ అన్ని విధాలా సహకరించారు. ఇన్ఛార్జిగా తిరుపతి రెడ్డి గారు కొడంగల్కి అప్పుడు చూసుకుంటారు, ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు నియోజకవర్గానికి పోయి పనిచేయలేడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు పాలన చూడాల్సినటువంటి బాధ్యత ఎవరో ఒకళ్ళ మీద ఉంటుంది. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తిరుపతి అన్ననే పోయి కొడంగల్ని చూస్తుండే. రేవంత్ అన్న ఎంపీగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గానికి సమయాన్ని కేటాయించలేడు. కాబట్టి మంచి చెడులన్నీ తిరుపతి అన్ననే చూసుకుంటుండే. ఈ రోజు కూడా అన్ననే చూసుకుంటుడు. అన్న ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు అన్ననే చూసుకుంటాడు తిరుపతి అన్న. దీనికి వాళ్ళు ఎవరో దొంగలేదో చెప్పిండ్రని చెప్పేసి పాలన గాడికి పెట్టేసి ప్రజల ఇప్పుడు ముఖ్యమంత్రి 24 గంటలు అందరినీ కలవలేడు. ఆలలాగా గడిలల్లో పండుకున్న పాలన మాది కాదు. ప్రజలలో ఉన్నటువంటి పాలన, ప్రజాపాలన,
ముఖ్యమంత్రి గారికి ప్రతి చిన్న కార్యకర్త వచ్చి కలవలేడు కాబట్టి ఆ రిప్రజెంటేటివ్ తిరుపతి అన్న. కానీ అంతేగాని ఆయన అధికారం తీసుకోనో లేకపోతే ఒక ఎమ్మెల్సీ పదవి తీసుకోనో లేకపోతే ఇంకో నామినేటెడ్ పదవి తీసుకోనో పోయి కొడంగల్లా పరిపాలన చేస్తలేడు. మీరు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే వాళ్ళకు అధికారం ఇచ్చేసి కట్టబెట్టినట్లు చెప్తుర్రు, కేవలం సేవ చేస్తుర్రు కార్యకర్తలకి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి అవసరాల కోసం పనిచేస్తుర్రు. ప్రతిదీ ముఖ్యమంత్రి గారు నిమిషానికి ఒకసారి నియోజకవర్గానికి సమయం ఇవ్వలేరు కాబట్టి ఈ రోజు తిరుపతి అన్న ఇంటి దగ్గర మొత్తం కొడంగలోలే ఉంటారు. అంటే ప్రజాపాలనని ప్రగతి భవన్ పేరు ప్రజాపాలనగా మార్చి ప్రజల్ని కలుస్తారు రోజు ముఖ్యమంత్రి అని చెప్పి రోజు అని ఎప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా ప్రతిరోజు ఐ థింక్ మంగళవారం శుక్రవారమో బుధవారం శుక్రవారం ఏదో ఉంది డే, ఇప్పటికి కూడా అక్కడ మా అధికారులు ఒక మంత్రి డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు లేకపోతే చిన్నారెడ్డి గారికి పెట్టారు. అక్కడ వచ్చినటువంటి ప్రజాపాలనలో వచ్చినటువంటి ప్రతి ఒక్కటి అర్జీలను తీసుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది సమస్యల్ని తీర్చిర్రు. ప్రతిదీ కాంగ్రెస్ కేసీఆర్ లాగా గింత చేసి గుండు సూదంతా చేసి భూగోళం అంతా చెప్పుకునేటంత కాంగ్రెస్ చెప్పదు, పనులు చేసుకుంటూ పోతుంది. నువ్వు ఈరోజు దరఖాస్తు ఇచ్చినావు అంటే నీ సమస్య ఆన్లైన్ ద్వారా ఎంటర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళతో అన్ని వివరాలు సేకరించి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మా మీద మీరు ఎద్దేవా చేసినా మీరు ఏం చేసినా కూడా ప్రజాపాలన నడుస్తుంది. మొన్ననే పిసిసి అధ్యక్షుడు ఎన్నుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆల్రెడీ చెప్పినారు, నెలకొకసారి ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్లో ఉండాలి, కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ కలవాల్సినటువంటి అవసరం ఉన్నది. సెక్రటేరియట్కి అందరు రాలేరు, గాంధీ భవన్ ద్వారం ఎప్పుడు కుల్ల ఉంటుంది. గాంధీ భవన్కి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ కలవడానికి వస్తారు. ఇంటి దగ్గర సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, అందరు కలవలేరు. కాబట్టి గాంధీ భవన్ అందరికీ అనుకూలంగా ఉంటుంది, సెంటర్ ప్లేస్లో ఉంది. మీరు ఇవ్వాలి సమయం అని అడిగినారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. వారంలో 2 మంత్రులు గాంధీ భవన్లో అవైలబుల్ ఉండాలని చెప్పినారు, అది కూడా జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ రివ్యూ మీటింగ్ అవుతుంది. మేము మా పాలనలో ఎక్కడ కూడా భంగం కానీ కలిగించే ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే మేము ఏదన్నా తప్పు చేస్తే రేపు పొద్దున మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ప్రజలు మమ్మల్ని క్షమించారు, మమ్మల్ని ఓడగొడతారు కదా. మాకు ఆ సోయి ఉన్నది కదా, వాళ్ళలాగా మేము సోయి తప్పి ఆగండి, వాళ్ళలాగా సోయి తప్పి ఫామ్ హౌస్లో పండుకునే తత్వం అది కాదు. మా ముఖ్యమంత్రి 14 గంటలు శ్రమించి పనిచేస్తున్నాడు. రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 9 అయినా 10 అయినా ఇప్పుడు సెక్రటేరియట్లో కొన్ని 100 మందికి ఆఫ్టర్ మీటింగ్ తర్వాత కలుస్తూనే ఉన్నారు. అక్కడ కమాండ్ కంట్రోల్లో కలుస్తున్నారు, ఇంటి దగ్గర కలుస్తున్నారు, సమస్యల్ని వింటున్నారు, వినతి పత్రాలను తీసుకుంటున్నారు. ఇంతకు మించి ఇంకా ముఖ్యమంత్రి ఎంత చేయాలో మీరు చెప్పండి, మేము కూడా మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్తాం.